హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ ఎర్రకారం. ఈ ఎర్రకారం కారం దోశల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఈ కారానికి ఏం కావాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక 10 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, 2 పెద్ద సైజు టమోటాలు, ఒక ఉల్లిపాయ, 2 తెల్లగడ్డల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా జీలకర్రని వేసుకుందాము. ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండుమిర్చిని ముందే వాటర్లో నానబెట్టైనా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. తెల్లగడ్డని ఇలా పాయల్లాగా విడదీసి వేసుకున్న తర్వాత టమోటాని కూడా కట్ చేసి వేసుకోవాలి. మనకి టమోటా వేస్తున్నాం కదా, వాటర్ అనేవి ఏం పట్టదు ఈ పచ్చట్లో. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది చింతపండు వేసుకుంటారండి, నేనైతే వేయట్లేదు. చింతపండు వేయకుంటేనే బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్క నుంచి స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాము. పోపు అనేది మాడకుండా ఉండేటట్టు చూసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్రకారాన్ని వేసేసుకుందాము. కాసేపు కలుపుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే మనకి ఎర్రకారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, నెల్లూరు స్పెషల్ ఎర్రకారం రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ ఎర్రకారం వేడి వేడి దోశల్లోకి బాగుంటుంది, కారం దోశల్లోకి కూడా బాగుంటుందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.